హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. టుడే మా చిన్నోడు ఏమడిగాడంటే ఫిష్ కర్రీ అడిగాడు, ఫిష్ ఫ్రై అడిగాడు. సో మేము జిగ్నీ పోతున్నాం. జిగ్నీ ఫిష్ మార్కెట్ చాలా పెద్దదండి. సో మేము అక్కడికి వెళ్తున్నాం. చూసారుగా, ఇది జిగ్నీ మార్కెట్. ఇది ఒకవైపు వెజిటబుల్స్ సెల్ చేస్తారండి, ఇంకొక వైపు ఫిష్ అనమాట. సో ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. బెన్నర్ఘట్టకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ చుట్టుపక్కల ఇదే పెద్ద మార్కెట్. ఎలక్ట్రానిక్ సిటీలో అయితే చందాపూర్, అండ్ ఇక్కడైతే జిగ్నీ ఇస్ ద బిగ్ మార్కెట్. అండ్ ఇప్పుడు అయితే మాత్రం మనం ఫిష్కి పోదాం. చూడండి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. చాలా రకాలు ఉన్నాయండి. నేను ఇంతవరకు చూడలేదు, ఎప్పుడు మా హస్బెండ్ తీసుకురావడమే. నేను కూడా ఈసారి వస్తానని చెప్పా. సో చాలా రకాలు అయితే మాత్రం ఉన్నాయండి. అండ్ మేమైతే చూసాము, రకరకాలు ఉన్నాయి. ఇందులో మేము ఒక పెద్ద ఫిష్ అయితే ఒకటి తీసుకున్నాము. అది 4.5 kgs ఉంది. సో 3 మెంబర్స్ షేర్ చేసుకున్నాము. అది ఒక్కొక్కరికి 1.5 అంటే 1.3 వచ్చింది. సో ఇంక మా అత్తయ్య వాళ్ళు కూడా తీసుకురమ్మన్నారు. సో వాళ్ళకి అండ్ మాకు ఇంకొకరికి మొత్తం 3 మెంబర్స్కి తీసుకున్నాము. క్రౌడ్ అయితే మాత్రం టుడే చాలా ఫుల్గా ఉందండి. చాలా రష్గా ఉంది. ఎంత అంటే ఇంత క్రౌడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అయితే వచ్చారు. చాలా రకాల ఫిష్లు కూడా ఉన్నాయి. చూడండి, చూడటానికి అలా సరిపోయిందండి. ఇక జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. టుడే సండే కదా, మేమైతే ఇవి తీసుకున్నాం. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా ఎగ్స్ కనిపించాయి. ఇది నాటుకోడి గుడ్లంట. సో 100కి 13. సో ఇది కూడా తీసుకున్నాం. తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇదిగోండి, ఇది ప్రిపేర్ చేశాను. ఒకటి ఫ్రై చేశాను, కొన్ని ఇంకా చారు చేశాను, రైస్, అంతే. ఓకే.